నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా పురోభివృద్ధికి లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఊహించినటువంటి ప్రయోజనాలు, లాభాలను కూడా ఈ వారం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా సమయానుకూలంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మంచి మంచి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. చేపట్టిన ఎలాంటి ప్రయత్నం అయినా సరే నిజాయితీగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలిసి వస్తుంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయినా మీ మనస్సులో తీరనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిలో 1-2 ఈ వారం మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారం చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీ సహాయాన్ని పొంది అభివృద్ధి చెందిన వ్యక్తులే మిమ్మల్ని కొంత మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించడం మంచిది. శ్రీ రామరక్షా స్తోత్రము విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు సాధించుకోగలుగుతారు. గత వారం కంటే ఈ వారం కొంత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తుంది. అలాగే వివిధ రూపాల్లో స్నేహితులు, బంధువుల యొక్క సమాలోచనలు కలుగుతూ ఉంటాయి. విందు వినోదాలు, విలాసాలతో కూడినటువంటి ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం మంచి ప్రాధాన్యతను సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి హోదాలు, గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వృషభ రాశి వాళ్లకు మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో వివిధ రూపాల్లో సమావేశాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి ఈ వారం అన్ని రకాల సహకారాలు కూడా మీకు లభిస్తుంటాయి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆరోగ్యాలు కుదుట పడుతాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని పూజించడం, ఆరాధించడం మంచిది. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం అనేది చాలా మంచిది. మిథున రాశి వాళ్లకు ఈ వారము ధనము, ధాన్య సంబంధమైనటువంటి సమృద్ధి కలుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉన్నతపరమైనటువంటి గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో మంచి అనుకూలతలు ఉంటాయి. ఒత్తిడి, అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. మనస్పర్ధలు దూరం చేసుకోగలుగుతారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం స్త్రీలు తమ తమ కార్యక్రమాల్లో మంచి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణాల గురించి ఆందోళనలు తగ్గిపోతూ ఉంటాయి. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధులు, చదువులు మంచి సంతోషాలను కలుగచేస్తూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటుంటాయి. మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మరకత గణపతి స్వామి వారిని పూజించాలి. గణపతి స్వామి వారిని గరికతో పూజించటము లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చించటం వలన విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్లకు ఆదాయాల పరంగా కొన్ని అనుకూలతలు ఉంటాయి. కష్టపడతారు. ఊహించినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. కుటుంబ పరంగా, సంఘపరంగా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే పిల్లలు బాగా కష్టపడుతుంటారు. చదువుల్లో రాణించగలుగుతారు. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. ఆశించినటువంటి సహకారం అందుతుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితుల యొక్క వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, నమస్కరించుకోవటం మంచిది. అమ్మవారిని తామర పుష్పాలతో కానీ, సంపెంగ పుష్పాలతో కానీ పూజించాలి. సింహరాశి వాళ్లకు ఈ వారం వృత్తిపరమైనటువంటి అంశాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కానీ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి. అదే సందర్భంలో లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అనుకున్న పనులు కుటుంబ సభ్యులు కానీ అధికారులు కానీ సహాయ సహకారాలు అందించటం వలన విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అనేక మార్గాల్లో ఆదాయాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కష్టపడి పనిచేయటం, గౌరవాలను పొందటం కూడా జరుగుతుంది. అదే సందర్భంలో వాటిల్లో ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని కూడా ఈ వారం పొందగలుగుతారు. నిరుద్యోగులు చక్కగా కష్టపడుతుంటారు, ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. సంఘపరంగా వ్యవహారపరంగా ఈ వారం ఈ సింహరాశి వారు 1-2 శుభ ఫలితాలను కూడా అందుకుంటూ ఉంటారు. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై కార్తవీర్యార్జున స్వామి వారిని పూజించటం మంచిది. కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఆదాయాలు పెరిగేటటువంటి మార్గాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. సాధారణమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో తలపెట్టినటువంటి పనులు విజయవంతం అవుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతూ ఉంటారు. సంఘపరమైనటువంటి అనుకూలతలు పొందుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలకు దూరంగా ఉండండి. వేరువేరు రూపాలలో అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థిరత్వాలు లభిస్తూ ఉంటాయి. అలాగే సహకార భావాలు కోల్పోకుండా అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ వారం ఈ యొక్క కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారిని తులసీ దళములతో పూజించటము, స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేయటం ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక సహకారం కోసం పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా క్రమశిక్షణతో పనిచేస్తూ వెళ్ళాలి. అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గొప్పలకు పోయి విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. వాయిదా పద్ధతుల్లో గతంలో మీరు చేసిన అప్పుల భారాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. వారం గడిచే కొద్దీ వృత్తి వ్యాపారాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మాటల విలువలు పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులు చక్కని సునాయాసమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. దాంపత్య జీవనంలో అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారం తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై అష్టలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఉన్నతపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారంలో కూడా ఈ వారం మంచి మంచి ఫలితాలను సాధించుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి. రుణభారాలతో కూడిన సమస్యలు కూడా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వారం కొంత ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. హనుమతు బడబాణల స్తోత్రమును పారాయణం చేయటం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయటం కానీ మంచిది. స్వామివారిని తమలపాకులతో పూజించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి నిర్ణయాలు, విలాసాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరమైన శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు.
విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్రయత్నపూర్వకంగా చేపట్టే వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం సఫలీకృతమవుతూ ఉంటాయి. కష్టపడి పనిచేయటం ద్వారా అజాగ్రత్తలను అధిగమించి ఈ వారం ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. పెరిగినటువంటి ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వారం గడుస్తున్న కొద్దీ తీరిక లేకుండా కష్టపడుతుంటారు, పనిచేస్తుంటారు. తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై హయగ్రీవ స్వామి వారిని పూజించటం మంచిది. హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే పేద విద్యార్థులకు ఆర్థికపరమైన అలాగే విద్యాపరమైనటువంటి సహకారాన్ని అందించటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తారు. మంచి శుభ ఫలితాలను సాధించుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో కుటుంబపరమైనటువంటి అంశాల్లో చక్కని చర్చలు జరుపుతారు. మనస్పర్ధలను అధిగమిస్తారు. కుటుంబపరమైనటువంటి సఖ్యత సంతోషాలను పొందగలుగుతారు. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండానే గడిచిపోతూ ఉంటుంది. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పుల భారాలను కూడా ఈ వారం కొంత తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో మంచి మెరుగుదల పురోభివృద్ధి కలిసి వస్తుంది. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. కుంభరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తారు. కళలు సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వివిధ రకాల చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, ఇతరమైనటువంటి సమాచార రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటాయి. ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసేటటువంటి అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళండి. క్రమశిక్షణతో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార వ్యవహారాల్లో ఉమ్మడి భాగస్థులతో అవగాహనను మంచిగా కాపాడుకోవాలి. బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఆస్తి వివాదాలు తగ్గిపోతాయి. శుభవార్తలు వింటారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు సహకారాలు మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వారం ఈ కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై గౌరీ అమ్మవారిని పూజించటం మంచిది. గౌరీ స్తోత్రమును పారాయణం చేయటం కానీ లేదా ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయటం కానీ మంచిది. మీనరాశి వారు ఈ వారం చాలా బాగా కష్టపడుతుంటారు. అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ వారం కుటుంబ పరంగా సంఘపరంగా మంచి మంచి అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భోజనం చేయటానికే సమయం లేకుండా తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. విశ్రాంతి కూడా అవసరమవుతుంది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమిస్తూ ఉండాలి. ఒత్తిడిని జయిస్తూ ఉండాలి. మీ ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై గణపతి స్వామి వారిని పూజించండి. మహాగణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ వారం వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.